Hi. Where are you from? I'm from Madhapur, Hyderabad. only. Yeah. Okay. So are you how much excited to see Pawan Kalyan? Yeah, pretty much actually. Yeah. What was the first movie you watched? Gabbar Singh, I think. Okay. Yeah, as I remember Gabbar Singh. Okay. Yeah. Do you remember the role he played because it's a little bit close to the Yeah, I do remember. Okay. What are your expectations basically? For the event, Yeah. this is first event that I'm attending, pre-release event. So I basically don't have an expectation. Just hoping it to be like very enjoyable. Okay. Yeah. అయితే మీకు తెలుగు బానే వచ్చు My- ఇంకేం చెప్పండి మరి ఉస్తాద్ ఎలా ఉంటుంది ఉస్తాద్ సాంగ్స్ చూసి ఎలా అనిపించింది ఏమన్నా పాడి కూడా చెప్పచ్చు no, I'm not a good singer. we don't need a good singers on road Singer. okay Yeah. But thanks for asking though. ఎలా ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉస్తాద్ గురించి Actually, I'm not someone who watches movies quite a lot, so I don't think I'm right person to talk about it. Yeah. ఓకే ఎవరు బలవంత పెట్టారు మరి ఇక్కడికి మిమ్మల్ని తీసుకురా అంత పెట్టలేదు. I came with friends. Those are my friends. Yeah. వాళ్ళంతా పవర్ స్టార్ ఫ్యాన్సా Yeah, తను చాలా పెద్ద fan. అవునా Yeah. You have to talk to her. చెప్పొచ్చు She కదా might be camera shy. ఓకే Yeah. ఎంజాయ్ ద ఈవినింగ్ Yeah, thanks. థాంక్యూ ఉస్తాద్ ఎలా ఉంటది ఉంటది ఇంకా And ఎలా ఉంటుంది ఉస్తాద్ ఊచకోత ఇంకా అవునా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు స్టేజ్ పైన ఆల్రెడీ ఓజీలో చూసారు ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు ఇంకా స్వాగ్ ఏది ఎట్లా వేరే లెవెల్ ఉంటది ఇంకా మేనరిజమ్స్ తో సహా చెప్తున్నావుగా బ్రో ఎంతమంది వచ్చారు వాళ్ళందరూ ఏంటి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి కొంచెం అన్ని అన్కంఫర్టబుల్ గా ఉంటదని రండి ఏం అనుకో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే రచ్చ ఉండాలి ఇలాగా మోమాటాలు ఉండకూడదు వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు తమ్ముడు నువ్వే చెప్పాలి ఇంకా స్వాగ్ వేరే ఉంటది పవన్ కళ్యాణ్ అంటే ఆ మేనరిజం వేరేలా ఉంటది కదా ఇంకా ఆల్మోస్ట్ వాచింగ్ అండ్ నా స్టేటస్ లో పక్కా అదే ఉంటది ఇంకా ఇంకా అలా కాదు లిరిక్స్ పాడడంలో ఇంకేముందక్క ఆల్మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదా డాన్స్ కానీ ఆ డైలాగ్ కానీ ఇంకా వేరే లెవెల్ ఉంది ఇంకా దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వేరే గొంతు అంత కంఫర్టబుల్గా ఉండదు అక్క ఓకే థ్యాంక్ యూ అక్క సో చెప్పండి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఏం పాసెస్ తీసుకున్నారు ఎంఐపి పాస్ అండి ఎంఐపి పాసెస్ తో ఎంత మంది వెళ్తున్నారండి మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం లేవన్నా 3 ఉన్నాయి ఎక్కడి నుంచి సంపాదించారు ఇది మా ఫ్రెండ్ ఇచ్చారండి సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారండి నైట్ మోస్ట్ ఎక్సైటెడ్ విల్ సీ చూడాలి ఎవరు మీ నలుగురిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఎవరు నేనే లేకపోతే మాట్లాడతావా మాట్లాడాలి ఎవరు మూవీకి వెళ్తున్నాం మనం కాన్ఫిడెంట్ ఎవరు మూవీకి వెళ్తున్నాం హీరో ఎవరు పవన్ కళ్యాణ్ నువ్వు చూసావా పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం చూసావు ఓజీ ఎలా ఉంది ఓజీ బాగుంది అవునా బాగుందా ఇప్పుడు మీరు చెప్పండి మీ అబ్బాయిని మేము ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు హీ ఈజ్ హియర్ టు హ్యావ్ ఫన్ మీరందరూ వచ్చారు కాబట్టి ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఫస్ట్ టైం నేను కూడా ఇలా ఆడియో రిలీజ్కి రావడం ప్రీ రిలీజ్కి రావడం ఓకే ఎలా అంటే ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు టీవీల్లో ఊరికే రిమోట్ మారుస్తూ చూసాము ఇప్పుడు లైవ్గా చూడబోతున్నారు సో ఏం ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉంది చూడాలి నేను ఎలా ఎంజాయ్ చేస్తానా అని ఇప్పుడు అవును చెప్పండి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉందండి ఫస్ట్ టైం చూడటం అతని కోసం వచ్చాను మాది శ్రీకాకుళం హైదరాబాద్లోనే ఉండేది అది మాటల్లో చెప్పలేమండి అది చూడాల్సిందే మా మావయ్యతో వచ్చానండి సినిమా అయితే మామూలుగా ఉండదు పగిలిపోద్ది అసలు ఈరోజు అసలు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అసలు కల్ట్ కెప్టెన్ మా హరీష్ శంకర్ ఈరోజు మా కళ్యాణ్ బాబుని ఎలా చూపించబడుతున్నాడో చూస్తాం ఈరోజు మామూలుగా ఉండదు సో అసలు ఓజీ ఇచ్చిన ఊపుతో నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓచక్ కోతే ఉగాది మనదే జై పవర్ స్టార్
ఉస్తాద్ ఊచకోతకి స్టార్ట్ అయిపోయినట్లు కనిపిస్తుంది. మొత్తం అందరూ ఫ్యాన్స్ తో నిండిపోయారు. ఇక్కడ 80 రూపీస్ కి అని చెప్పేసి ఈ పైన ఉస్తాద్ ఏదైతే 4 కి కట్టుకుంటున్నారో అవన్నీ కూడా అమ్మేసుకుంటూ ఉన్నారనమాట. హాయ్ బ్రో, 80 పాసెస్ కూడా ఇస్తున్నారా? సరే మీరు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా లేకపోతే నార్మల్ గా వచ్చేవి? మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఎట్లా ఉంటా అంటే అది ఆషామాషి కాదు మనది. మన రోజు 10 ఉంటాయి స్టేటస్ లో రోజు. ఇక చూడండి మళ్ళా ఎట్లా పోయినా మొత్తం పవన్ కళ్యాణ్ తప్ప పొద్దున్న లేస్తే పొద్దున్న మోగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు నాతోన. ఏ ఆలోచన ఉండదు. కాకపోతే ఆయన కోసం పని చేయాలని ఉంది, కానీ నాకు కూడా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీ కోసం పని చేయట్లేదు. సరే ఇవి 4 కి సంబంధించి ఇవన్నీ అమ్ముతున్నారు కదా? ఓకే, ఈ గ్యాప్ లో ఈ సందడిలో ఈయన వెళ్ళిపోయారు. ఒకసారి చూద్దాం, చాలా బాగున్నాయి, నచ్చాయండి. అందుకోసం ఇవి ఎట్లా తయారు చేయించారా? ఎంత ఎఫర్ట్ పెట్టారు? మీరే చేశారా? నైస్, చాలా బాగా డిజైన్ చేశారు. వైట్ ఒకటి, రెడ్ ఒకటి. ప్రేమతోనే చేసిన నేను అవన్నీ. పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి అట్లా చేసిన, ప్రేమతోన ఇష్టంగా కష్టపడి చేసిన. అప్పుడు ఎప్పుడో జానీ సినిమాలో ఇలాగా వృష్టికి కట్టుకోవడం చూసాము, ఆ తర్వాత బాలులో హెడ్ కట్టుకోవడం చూసాము. ఇప్పుడు ఉస్తాద్ సుజిత్ అన్న దైవం సుజిత్ అన్న వల్లే మొత్తం ఇది ట్రెండ్ అవుతుంది అంతే. ఎంత ప్రైస్ కి అమ్ముతున్నారు ఇవి? 80 మేడం. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మొత్తం? 200 ఉంటాయి. ఇది కాటన్, ఇది క్రేప్. అంటే అన్న పవన్ కళ్యాణ్ సార్ ఇది వాడిండు సినిమాలో. ఈ క్రేప్ కలర్ క్వాలిటీ క్లాత్, దీని గురించి ఒక 1 వీక్ వెతికి మరీ తీసుకొచ్చిన. టైమ్ ఎఫర్ట్ మనీ కూడా పెట్టినా. ఇది మామూలు అది 80 మేడం. 150 రూపీస్ కి ఇస్తున్నారా? అవును. ఓకే ఓకే, థాంక్యూ అండి. Thank you. మీరు మరి లోపలికి వెళ్ళరా? వెళ్తా, లాస్ట్ లో అన్న వచ్చే టైంలో వెళ్తా. ఇప్పుడు వెళ్ళి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోను. అప్పుడు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మొత్తం బయటకు తీస్తా. ఓకే, ఇప్పుడే ఫస్ట్ పోయి వేస్ట్ చేసుకోను. ఓకే, మంచి ప్లానింగ్ తో ఉన్నారు. అది ప్లానింగ్, మైండ్ సెట్, ఆ థింకింగ్ అంతా సార్ నుంచి వచ్చింది మనకు కూడా. సార్ నుండి కూడా కొన్ని బుక్స్ సజెస్ట్ చేసి ఆ బుక్స్ చదవడము, నాలెడ్జ్ పెంచుకోవడము, కష్టపడి పని చేయడం. సరే, ఉస్తాద్ ఎలా ఉంటారు అనుకుంటున్నారు? బాగుండాలని అనుకుంటున్నా, బట్ బాగుంటది. ఉండకపోయినా నేనైతే పవన్ కళ్యాణ్ అభిమాని చూస్తా, ఇంకో 10 మందికి చూపిస్తా. మాకేం అవసరం లేదు, ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ సార్ని చూడాలంతే. మేమంతా తెర మీద చూసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.